2029లోనే జమిలీ ఎన్నికలు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు టీడీపీ సపోర్ట్, మీడియాతో చిట్చాట్లో ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు అంటూ చూస్తాను. 2029లోనే జమిలీ ఎన్నికలు ఉంటాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో శనివారం మీడియాలో చిట్ చాట్తో నిర్వహించినటువంటి ఆయన వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు టీడీపీ మద్దతు ప్రకటించాటు వెల్లడి చేశారంటూ చూస్తా ఉన్నాం. సో వన్ నేషన్ వన్ ఎలక్షన్ జమిలీ ఎన్నికలకు రేపో ఎల్లుండో, ఈరోజు రేపో ఎల్లుండో మొత్తానికైతే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. తదనంతరం 2027లో ఎలక్షన్స్ ఉంటాయా లేదంటే 2029లో ఎలక్షన్స్ ఉంటాయా అనేది చాలా పెద్ద డైలమా నడుస్తూ ఉంది. సో దానికోసమే ఈరోజు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సో టీడీపీ యొక్క వాళ్ళ వైఖరి ఏంటి అనేది చాలా స్పష్టంగా తెలుసు. ఎందుకంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఈ జాతీయ స్థాయిలో జరిగేటువంటి ఇటు సాధారణ ఎన్నికలు ఏవైతుందో, కేంద్రం కానీ రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి సాధారణ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల జరిగేటువంటి జమిలీ ఎన్నికల వల్ల జరిగేటువంటి పరిణామాలు చూస్తే ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలకు ఖచ్చితంగా ఎదురు దెబ్బ తగిలేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఈ క్రమంలో చాలా పెద్ద ఎత్తున టీడీపీ యొక్క సపోర్ట్ ఉంటుందా ఉండదా అనేటువంటి చర్చ జరుగుతున్న క్రమంలో చంద్రబాబు నాయుడు 2029లోనే జమిలీ ఎన్నికలు ఉండబోతున్నాయి, జమిలీ ఎన్నికలకు ఈరోజు జమిలీ బిల్లు ఏదైతుందో దానికి మేము సపోర్ట్ చేయబోతున్నామని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. సో దీనివల్ల మనకు జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఉంటే ఖచ్చితంగా 2029లోనే జమిలీ ఎన్నికలు అయ్యేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి.